నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, మాతంగి రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, లలిత సహస్రనామాలని ఏ సమయంలో పఠించాలి? ఉదయం, సాయంత్రం ఎలాంటి నియమాలు పాటించాలి? అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని మనం నివేదించాలంటారు? అమ్మ, లలితా సహస్రనామము ఆచరించాలి అని అంటే నియమం అంటూ ఏముండదు తల్లి దానికి. కాకపోతే ఏంటికి అంటే స్పష్టంగా పలకడం నేర్చుకోవాలి. మొదలైతే స్పష్టత. ఎందుకనంటే లలితా సహస్రనామం అనేది పూర్తిగా బీజాక్షరాలతో కొలవై ఉంటుంది. బీజాక్షరాలతో నిండే ఉంది. అక్షరానికి ప్రతి ఒక్క ఒత్తుని, ప్రతి ఒక్క దాన్ని ఉచ్చరించాలి. నీవు ఒత్తు తప్పు చెప్పినా, బీజం తప్పు చెప్పినా ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి. అందుకోసం ఏంటి, మనం దాన్ని మొదలు శ్రద్ధగా వినుకుంటూ చదువుతూ ఉంటే అక్షరదోషం లేకుండా చదివే విధంగా తయారవ్వాలి దాన్ని. ఓకే గురుగారు. విన్నారా? అలా చదివిన తర్వాత రెండవది, ఉదయకాలంలో, సాయంకాలంలో నిత్యంగా ఆచరించవచ్చు. ఉదయం కాలం కంటే సాయంకాలంలో లలిత సహస్రనామ పారాయణము ఆచరిస్తే అపూర్వ శక్తి ఉంటుంది. ఎందుకనంటే తల్లి, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి అలసిపోయి ఉంటారు. అవునా? ఇంటికి వెళ్ళగానే స్నానం చేసేసరికి ఒక ఫ్రెష్ మైండ్ వస్తుంది అందరికీ. సాధారణమైన మనకైనా అక్కడే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాము వర్క్ చేసి అదే ఇంటికి వెళ్ళి ముఖం కడిగేసరికి ఒక మైండ్ ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. ఉదయం కంటే సాయంత్రము మైండ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కొంతమందికి. అవునా కాదా? ఏ పనైనా సులువుగా చేసేసుకుంటారు. అవునా? అందుకోసము ఆ సమయంలో లలితాపారాయణము గనక ఆచరిస్తే మన మేధస్సు అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే, లలితా సహస్రనామం ఇంట్లో ఆచరించాలన్నా మొదలు దీపం వెలిగించాల్సిందే. దీపం వెలిగించే ఆచరించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు సామూహికంగా చదివేటప్పుడు మీలో ఉండేవాళ్ళు కూడా సామూహికంగా ఉండేవాళ్ళు ఎవరు తప్పులు చెప్పుతున్నారు, ఎవరు ఒప్పులు చెప్తున్నారు అనేది స్పష్టంగా గావించండి. చూసుకోవాలి అక్షర దోషం ఎవరికైనా ఉందా. ఎందుకనంటే భగవంతుని దగ్గరకు వచ్చి చదివేటప్పుడు ఆ అక్షర దోషాన్ని కూడా ఆయన తప్పుగా ప్రకటించుకుంటాడు. అవునా? అందుకోసం తప్పులు లేకుండా దాన్ని నిత్యంగా చదివితే ఎటువంటి అరిష్టం కూడా జరగదు. అంతా సుఖ సౌఖ్యాలతో ఉంటారు తల్లి. ఓకే. అమ్మవారికి ఎలాంటి నైవేద్యం? అమ్మ, వాస్తవానికి ఏంటి అని అంటే, ఎక్కువగా ప్రతి ఒక్క అమ్మవారి సత్స్వరూపాలకు చిత్రాన్నము అంటే చాలా ఇష్టము. తెలుసా చిత్రాన్నము? ఏంటిది? పులిహోర. పులిహోరతో పాటు చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, పులిహోర, దద్దోజనము, పొంగలి, ఇవి 3 అంటే అమ్మవారికి బాగా ప్రీతి. వీలైనంత వరకు ఆ 3 ఆచరిస్తా అన్న అద్భుతం, ఆ 3 చేస్తా అన్న అద్భుతం. విన్నారా? కాబట్టి ఈ 3 నివేదనలతో అమ్మవారికి అర్పిస్తే అమోఘమైనటువంటి ఫలితము మనకు దక్కుతుంది. తర్వాత ఇంకొకటి కూడా ఏంటి, అమ్మవారికి మామిడి పండు, పండులలో మామిడి పండు, దుర్గాదేవి దగ్గర మామిడి పండు లేకపోతే పైనాపిల్ అని అంటారు. అవును గురుగారు. పైనాపిల్ని గనక నివేదన పెడితే అపూర్వ అనుగ్రహం మనకు వస్తుంది. విన్నారా? ఇంకో విషయం చెప్పమంటారా తల్లి? కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అవును గురుగారు. అవునా? లలితాదేవికి ఆ యొక్క పైనాపిల్ రసంతో అభిషేకం చేసి దాన్ని నువ్వు తీర్థంగా తీసుకుంటే ఆ డైజెషన్ ప్రాబ్లం కూడా పోతుంది. అంతటి అమోఘమైన శక్తి అన్నట్టు ఈ పైనాపిల్. అదే అమ్మవారికి నివేదన పెట్టి తీసుకున్నా కూడా నీలో ఉండేటువంటి శరీరంలో ఉండే దోషాలను కూడా నివారణ చేస్తుంది. ఓకే.